డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ లోన్ స్పెషలిస్ట్ రవీందర్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం యుఎస్ వీసా అనేది బాగా రిజెక్ట్ అవుతున్నాయి స్టూడెంట్స్కి. ఎందుకంటారు, అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుంది వీసా? యుఎస్ వీసా రిజెక్షన్లో చాలా కారణాలు ఉంటాయండి. జనరల్గా మనకి ఆ కన్సులర్ ఆఫీసర్ దగ్గర మనకి వచ్చే టైం కొన్ని సెకండ్స్లో ఉంటుంది. హార్డ్లీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అమ్మాయి అబ్బాయి మాస్టర్స్కి వెళ్ళేటప్పుడు ఆ కన్సులర్ ఆఫీసర్ దగ్గర మనకి 5 నుంచి 10 సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మనము అకాడమిక్ రిలేటెడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్లో మీరు చేసిన కోర్స్ ఏంటి, మీరు చేయబోయే కోర్స్ మాస్టర్స్లో ఏంటి, దీనికి దానికి రెలవెన్స్ ఉందా, స్టూడెంట్ ఎంచుకున్న యూనివర్సిటీ ఏంటి, ఆ యూనివర్సిటీ యొక్క ర్యాంకింగ్ ఏంటి, స్టూడెంట్కి ఉన్న అకాడమిక్స్ ఏంటి, తను చేయబోయే మాస్టర్స్ కోర్స్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది ఆ రిలవెన్స్ ఉందా లేదనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ 1-2 సార్లు పరిశీలించుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ కన్సులర్ ఆఫీసర్ ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దానికి కన్విన్సింగ్ ఆన్సర్ స్టూడెంట్ ఇవ్వగలగాలి. ఈ మధ్యకాలంలో చూసే రిజెక్షన్స్ కనుక చూస్తే అకాడమిక్ రిలేటెడ్ కంటే మోర్ ఆఫ్ రిజెక్షన్స్ ఆర్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్. ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ మాస్టర్స్ ఒక యూనివర్సిటీలో సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ యొక్క యూనివర్సిటీ మాస్టర్స్ చేయడానికి రాబోయే 2 years కలిపి ఎంత కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి ట్యూషన్ ఫీజు, 2 లివింగ్ ఎక్స్పెన్సెస్. ట్యూషన్ ఫీజు అనేది యూనివర్సిటీకి స్టూడెంట్ డైరెక్ట్ పేమెంట్ చేయడం జరుగుతుంది ఏదైనా బ్యాంక్ ద్వారా. సో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క స్టూడెంట్ చేసే పొరపాటు ఏంటంటే బ్యాంక్ని అప్రోచ్ అవ్వకుండా, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోకుండా ఒక ప్రైవేట్ ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళి అప్పటికప్పుడు ఒక అకౌంట్ ఓపెన్ చేయడము, ఆ ఫైనాన్షియర్ ఆ స్టూడెంట్ అకౌంట్లో ఒక 20 lakhs, ఒక 40 lakhs డబ్బులు వేయడము, ఆ ఫైనాన్షియర్ ఇచ్చే ఆ లోన్ లెటర్ని ఆ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళడము. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కన్సులర్ ఆఫీసర్ చూసేది ఏంటంటే ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ కానీ, ఒక ప్రైవేట్ బ్యాంక్ కానీ, ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చే లోన్ శాంక్షన్ లెటర్లో ఏమని ఉంటుందంటే ఈ స్టూడెంట్కి రాబోయే 2 yearsకి కలిపి ఎంతైతే కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవుతుందో దాన్ని ఈ నేషనలైజ్డ్ బ్యాంక్ శాంక్షన్ లెటర్ ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ లోన్ లెటర్ ఉందో, ఆ ఎడ్యుకేషన్ లోన్ లెటర్లో చాలా స్పష్టంగా ఉంటుంది. దిస్ లోన్ హ్యాస్ బీన్ శాంక్షన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సో అని ఉంటుంది. సో అప్పుడు కన్సులర్ ఆఫీసర్కి మనం ఇచ్చే నమ్మకం ఏంటంటే రాబోయే 4 సెమిస్టర్స్కి ఏదైతే ఎడ్యుకేషన్ అవుతుందో దఫాలుగా, అంటే సెమిస్టర్ ఆఫ్టర్ సెమిస్టర్ ఈ బ్యాంక్ నుంచి ఈ విద్యార్థికి లోన్ శాంక్షన్ అవుతుంది, ట్యూషన్ ఫీజు శాంక్షన్ అవుతుంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ శాంక్షన్ అవుతాయి. ఈ అబ్బాయి ఇక్కడికి ఓన్లీ చదువుకోవడానికి మాత్రమే యుఎస్కి వస్తున్నాడు, లేదంటే యూకేకి వస్తున్నాడు. ద మూమెంట్ హీ కంప్లీట్స్ హిస్ మాస్టర్స్ హీల్ బి గోయింగ్ బ్యాక్ టు ఇండియా అనే నమ్మకం వాళ్ళకి మనం కలిగించాలి. ఆ నమ్మకం కన్సులర్ ఆఫీసర్కి ఎలా వస్తుంది? మీరు తీసుకెళ్లే ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ ద్వారా వస్తుంది. ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ అంటే ఈ ఎడ్యుకేషన్ లోన్ లెటర్. ఈవెన్ దో యూ హ్యావ్ గాట్ ఫండ్స్, ఐ సజెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ టు ఆప్ట్ ఫర్ అన్ ఎడ్యుకేషన్ లోన్. అప్పుడు ఆ కన్సులర్ ఆఫీసర్కి ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంతేగాని ఈ టెంపరీ ఫండ్స్ తీసుకెళ్ళండి, మీరు సేవింగ్స్ అకౌంట్లో మీరు ఒక 10 lakhs 20 lakhs ఫండ్స్ తీసుకెళ్ళండి. ఎప్పుడు మీ టోటల్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 64 lakhs అయింది, మీకు ఒక బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసింది. ఎంత శాంక్షన్ చేసింది? ఒక 45 lakhs ఆఫ్ లోన్ శాంక్షన్ అయింది. 65లో 45 మైనస్ అవుతే ఇంకా 20 lakhs ఉంటుంది. ఆ 20 lakhs, ఆ 10 lakhs అయితే షార్ట్ ఫాల్ పడుతుందో ఆ షార్ట్ ఫాల్ పడ్డ అమౌంట్ యూ కెన్ షో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ savings. You can show in the form of fixed deposits in your account or your father's account. But ఇక్కడ స్టూడెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే సింహభాగం, అంటే మెజారిటీ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఈ బ్యాంక్ బ్యాలెన్స్ రూపంలో చూపెట్టి కొన్నిసార్లు స్టూడెంట్స్ ఎలా చేస్తున్నారంటే వెరీ ఈజీ, ఇవాళ అకౌంట్ ఓపెన్ చేయడము, రేపు ఇంటర్వ్యూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 10th ఇంటర్వ్యూ ఉంది, 9th ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళడం, అకౌంట్ ఓపెన్ చేయడం, ఫండ్స్ వేయడం, తీసుకొని వెళ్ళడం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క వీసా రిజెక్షన్లో ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ అనేది బిగ్గెస్ట్ రీజన్. కన్సులర్ ఆఫీసర్ అడిగిన క్వశ్చన్ అకాడమిక్ రిలేటెడ్ అయితే ఖచ్చితంగా స్టూడెంట్ ఆన్సర్ ఇవ్వగలుగుతాడు, కన్విన్స్ చేయగలుగుతాడు. కన్సులర్ ఆఫీసర్ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగినప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ సందిగ్ధంలో పడిపోతున్నాడు. హీ ఆర్ షీ ఈజ్ నాట్ ఇన్ పొజిషన్ టు కన్విన్స్ దట్ ఆఫీసర్. సో నేను అనేది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్వశ్చన్ రాకుండానే చూసుకోవాలి. రాకుండా చూసుకోవాలంటే you have to carry a proper education loan sanction letter given by some nationalized bank or some private bank or some NBFC. This has to be kept in mind. Without carrying a education loan letter, you can't expect consular officer to stamp your visa.
ఈ విషయాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ దయచేసి గమనించండి. సార్ ఇప్పుడు వీసా రిజెక్షన్ గురించి మాట్లాడుతున్నాం కదా, అంటే ఏమైనా ఇంకా రీజన్స్ ఏమైనా ఉంటాయా రిజెక్ట్ అవ్వడానికి? ఖచ్చితంగా ఉంటాయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఫినాన్షియల్ డాక్యుమెంటేషన్లో ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అనేది కూడా ఒక బిగ్గెస్ట్ రీజన్. అది యుఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు. ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అంటే స్టూడెంట్ ఏదైతే ఫైనాన్షియల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాడో ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కనుక కన్సులర్ ఆఫీసర్కి సరైనదిగా అనిపించినప్పుడు ఖచ్చితంగా వీసా రిజెక్ట్ చేయడానికి పూర్తి అవకాశం ఉన్నది. సో ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే స్టూడెంట్ హ్యాస్ సబ్మిటెడ్ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ బట్ ఇట్ ఈస్ నాట్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఏదైతే సేవింగ్స్ అకౌంట్లో ప్రతి ఒక్క స్టూడెంట్ చేసే పొరపాటు ఏంటంటే ఓవర్ నైట్ అకౌంట్ ఓపెన్ చేయడము, ఓవర్ నైట్ అందులో ఫండ్స్ వేసినప్పుడు ఈ ఫండ్స్ స్టూడెంట్ అకౌంట్లోకి ఎక్కడి నుంచి వచ్చాయి, వీటి యొక్క వైబిలిటీ అంటే ఎంతవరకు ఈ ఫండ్స్ యొక్క జెన్యూనిటీ ఉంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో అన్నెసెసరీగా మనము లేనిపోని అనుమానం కలిగించి లేనిపోని అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కన్సల్టర్ ఆఫీసర్కి. ఈ యొక్క పాయింట్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు వెళ్తే ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అప్రోచ్ అవ్వండి, లోన్కి అప్రోచ్ అవ్వండి, లోన్ ద్వారా మీరు మీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయండి. అంతేగాని ఈ ఇన్అప్రోప్రియేట్ వేస్ ఏదైతే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అనే కేటగిరీలో మీ వీసా రిజెక్ట్ అవ్వడానికి మీరు అన్నెసెసరీగా కారకులు అవ్వకండి. సో ఈ ఒక్క పాయింట్ని మీరు 1-2 సార్లు దృష్టిలో పెట్టుకోండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా అనుమానాస్పదంగా ఉండకూడదు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది అనుమానంగా అనిపించింది అంటే యువర్ వీసా ఈజ్ 100% బౌట్ టు బి గెట్ రిజెక్టెడ్. ఈ ఒక్క పాయింట్ని కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇది లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఓన్లీ అకాడమిక్ రిలేటెడ్ అంటే నేను చేసిన కోర్స్ ఏంటి, నేను చేయబోయే కోర్స్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ సెలెక్టింగ్ దిస్ పర్టికులర్ యూనివర్సిటీ, దానికి మీ దగ్గర సరైన జవాబు ఉండాలి. అండ్ కమింగ్ బ్యాక్ టు ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్, ఏదైతే లోన్ శాంక్షన్ చేసిన లెటర్ ఉందో దట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ అప్రూవ్డ్ బై బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్. ఏదైతే ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉందో దాన్ని వాళ్ళ యొక్క స్టాంప్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఇన్ కేస్ కన్సల్టర్ ఆఫీసర్కి అనుమానం వచ్చినప్పుడు హీ ఆర్ షీ హ్యాస్ టు బి ఇన్ ఏ పొజిషన్ టు క్రాస్ వెరిఫై. చాలా వరకు బ్యాంకర్స్ ఇచ్చే స్టూడెంట్స్ తీసుకెళ్లే లెటర్లో ఎటువంటి ఈమెయిల్ ఐడి కానీ ఎటువంటి ఫోన్ నెంబర్ కానీ కన్సల్టర్ ఆఫీసర్కి ఇన్ కేస్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు సందిగ్ధం ఏర్పడినప్పుడు వీసా రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మీరు క్యారీ చేసే ఏదైతే ఫైనాన్షియల్ డాక్యుమెంట్ ఉందో దాన్ని మీరు 1-2 సార్లు చూడండి. అందులో ప్రాపర్ ఈమెయిల్ ఐడి ఉందా, ఫోన్ నెంబర్ ఉందా, ఫ్యాక్స్ నెంబర్ ఉందా అనేది చూసి క్యారీ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సార్ అంటే వీసా ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకోండి సార్, మళ్ళీ మనం నెక్స్ట్ చేయాలి అంటే టైం ఎంత ఉంటుంది? టైం పీరియడ్ ఉంటుందండి. మళ్ళీ మీరు అప్పీల్ చేసుకోవచ్చు. యూఎస్కి అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ బయోమెట్రిక్స్. సో ఖచ్చితంగా మళ్ళీ మీరు వీసా స్లాట్ దొరికేంత వరకు వెయిట్ చేయాలా. సో వీసా స్లాట్ దొరికాక డెఫినెట్లీ యూ కెన్ అప్రోచ్. ఈసారి మాత్రం మీ డాక్యుమెంటేషన్ ఇంతకుముందుతో పోలిస్తే ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఏ బెటర్ వే. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎందుకు రీజన్ ఫర్ రిజెక్షన్ ఏంటి అనేది ఒకసారి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాక యూ కెన్ సబ్మిట్ డాక్యుమెంటేషన్ అగైన్. సో యూకేకి టైం పీరియడ్ ఉంటుంది 28 days అని, యూఎస్కి ఒకలా ఉంటుంది. మీ నెక్స్ట్ స్లాట్ అవైలబిలిటీని బట్టి ఉంటుందండి. సార్ యాజ్ ఎ ఎడ్యుకేషన్ లోన్ స్పెషలిస్ట్గా మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ అంటే మీరు అన్నారు కదా చాలా మంది స్టూడెంట్ చేసే మిస్టేక్ ఇదే ఉంటుంది, ఓవర్ నైట్ అకౌంట్ ఓపెన్ చేయడం, ఇదే ఎక్కువ ఉంది అంటారా? ఈ మధ్య కాలంలో కనుక మీరు వీసా రిజెక్షన్ చూసుకుంటే కనుక ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ అనేది బిగ్గెస్ట్ కన్సర్న్. ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్పే మెయిన్ కన్సర్న్, ఇష్యూ ఆఫ్ కన్సర్న్ వచ్చేసి ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్. ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ కాకుండా ఇంకా మిగతా ఏ క్వశ్చన్ అడిగినా కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు గివ్ ఆన్సర్. చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఎప్పుడైతే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి స్టూడెంట్కి తగ్గాయి అనుకోండి, మీకు అక్కడ దొరికే ఆ 5 seconds 10 seconds టైంలో మీరు యూ క్యాన్ బీ ఇన్ ఎ పొజిషన్ టు కన్విన్స్ ద కన్సలర్ ఆఫీసర్. ఆ పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకోండి. మోస్ట్లీ ఇవే ఉంటాయి. కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? మీకు ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ లోన్ లెటర్ ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. సో మన ఆప్షన్స్ కనుక కరెక్ట్ ఉంటే మన ఎండ్ రిజల్ట్ కూడా ఇన్ ద సేమ్ వే ఉంటుంది. మన అప్రోచ్ కరెక్ట్ లేకుండా మనకి వీసా స్టాంపింగ్ అవ్వాలని అనుకోవడం కూడా అత్యాశ అవుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.